హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మనం కంది గింజలతో కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక 5-6 చింతకాయలు వేసుకొని చింతకాయలు మునిగేలాగా నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతకాయ మెత్తగా అయ్యేలా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని శుభ్రంగా తుడుచుకొని తవా హీట్ అయిన తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న కంది గింజల్ని వాటి మీద వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, కంది గింజలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. తరువాత అనపకాయ గింజలు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, అనపగింజల్ని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత అదే తవా మీద 10 పచ్చిమిర్చి వేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి 2 సైడ్లు బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా వేయించుకోండి, పచ్చిమిర్చి పేలుతాయి వేయించుకునేటప్పుడు. చూడండి, పచ్చిమిర్చిని కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, కందిగింజలు అనపగింజలు చల్లారిపోయాయి. ఓన్లీ కందిగింజలు అనపగింజల్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, తర్వాత ఇలా కూరగాయ ముక్కలను అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడంత ఆవాలు, కొంచెం ఇంత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పోపు మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు అలాగే పాలకూర వేసుకొని పాలకూరలోంచి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పాలకూర మెంతమాకు 2 మగ్గిపోయాయి. తర్వాత వంకాయల్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, క్యారెట్ ముక్కలు కూడా మగ్గాయి. తర్వాత దోసకాయ ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ముక్కలు అన్నీ ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ముక్కలన్నిటిని. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ముక్కలు అన్నీ ఉడికిపోయాయి. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పులని అందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి.
మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు కర్రీ ఉడికిన తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న చింతకాయల్ని బాగా పిండి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తీసి ఈ పోపులో వేసుకోవాలి. చింతపులుసులో కొంచెమంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, చింతకాయ పులుసు ఇలా తెరులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ చింతకాయ పులుసుని మనం ముందుగా ఉడికించుకున్న కర్రీలో వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెమంత కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.